ఈ డ్రెస్ ది ఫుల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొందరు స్లీవ్స్ గురించి చెప్పండి అని కామెంట్ చేశారు. ఎలాగో అందరికీ యూజ్ అవుతుంది కదా అని వీడియో చేస్తాను. నేను ఆల్రెడీ ఈ డ్రెస్ ది ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కదా, అందుకే ముందే ఇలా మార్క్ చేసి పెట్టుకున్నాను. నెక్ డీప్ 5 ఇంచెస్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలకైతే 3 ఇంచెస్ అలా పెట్టుకోండి. నెక్ వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకున్నాను. చిన్నపిల్లలకైతే 2 ఇంచెస్ అలా పెట్టుకో. మీకు ఈ డ్రెస్ ది ఫుల్ వీడియో కావాలనుకుంటే ఛానల్ కింద లింక్ పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఫ్రంట్ నెక్ షేప్ కోసం 1/2 ఇంచ్ ఇలా కిందికి మార్క్ చేసి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అని కటింగ్ వీడియో పెట్టాను. స్లీవ్స్ కోసం ఇలా స్మూత్ గా ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి దాన్ని. నెక్ పొడవు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచెస్ పెట్టుకోవాలి. వెడల్పు ఏమో 11 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. కటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక స్లీవ్స్ కి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసి చూపిస్తా చూడండి. స్టిచ్చింగ్ అయ్యాక స్లీవ్స్ ని ఇలా యోక్ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలి. అంతే, డిజైన్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇలా సగం చూస్తే అర్థం కాదు, ఫుల్ వీడియో లింక్ ఛానల్ కింద పెట్టాను చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.